పవిత్ర పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చి ఇక్కడే ఉన్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం గత రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇక్కడ పక్క బిల్డింగ్ సైతం పూర్తిగా మంటల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. పైప్ లైను, ఎలక్ట్రిక్ వైరు మొత్తం దగ్ధమైంది. దీనిలో మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి అంటే సెకండ్ థర్డ్ వరకు మంటలు వ్యాపించాయి. వివిధ పరికరాలు కాలి దగ్ధమైపోయాయి. చాలా పెద్ద ఎత్తున నష్టమైంది. మొన్నటికి మొన్ననే ఈ గృహప్రవేశం జరిగింది. కొత్త బిల్డింగ్, ఈ కొత్త బిల్డింగ్కి సంబంధించి పూర్తిగా ఇట్లయింది. రోదనలతో దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్థికంగా రుణం తీసుకొని వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక్కసారిగా విషాదమైన వాతావరణం నెలకొంది. మీరు ఒక్కసారి చూస్తున్నాం మనం. అదంతా కూడా ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకొని చాలామంది వచ్చారు. వచ్చి వాళ్ళు పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఓదార్చే పరిస్థితి కూడా లేదు. మనం గమనిస్తున్నాము. శోక సముద్రంలో మునిగిపోయారు వీళ్ళందరూ కూడా. ఒక్కసారిగా ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అలాగే స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇతర అధికారులు వచ్చారు, భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. అధికారులు అందరూ వచ్చి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరిగిందమ్మా? ఇంత పైదానిక విస్తరించిన మంటలు ఎప్పుడు జరిగింది? అసలు ఎట్లా ఉంది? ఫస్ట్ 10:30కి స్టార్ట్ అయింది సార్. అక్కడ ఫైర్ స్టార్ట్ అయినప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిరంట, ఫైర్ ఇంజన్ ఫోన్ చేసిరంట. వాళ్ళు రాలేదు సార్. అక్కడ నుండి మేము లేదు, వీళ్ళు ఎందుకో ఏడుస్తున్నారు. బయటకు వచ్చే వారికి ఇక్కడ దాకా వచ్చింది ఫైర్. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చే వారికి మేము మీదికెళ్ళి కిందికి వచ్చేసరికి ఇక్కడ దాకా వచ్చింది. అత్తమ్మకి నడవరాదు, మీ 2 మంజర్ కాళ్ళు మెల్లగా మేము మా కొడుకుని అత్తమ్మని తీసుకోపోయి రోడ్డు మీద వదిలిపెట్టేసరికి ఇదంతా మొత్తం అంటేసుకుంది సార్. ఏం కూడా చేయలేని పరిస్థితి. నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏది కూడా లేదు సార్. ఫైర్ ఇంజన్ కి అందరు చేయండి అంటే ఎంత మంది చేసినా కానీ రెస్పాన్స్ అనేది లేదు సార్. ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. నిన్న నైట్ నుండి నిద్ర లేదు, ఆకారం లేదు, తిండి లేదు, ఏది లేదు సార్. మాదంటే మా పరిస్థితి, మా వాళ్ళది కూడా అంతే పాపం. అన్ని మొత్తం కాలిపోయినాయి సార్. మీరు ఇప్పుడు ఇండ్లకి ఎప్పుడు వచ్చిండ్రు? ఎన్ని రోజులైంది ఇక్కడ ఉండబట్టి? మేము కొండగట్టుకు వచ్చి 20 సంవత్సరాల పైన అవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇల్లు కట్టుకొని 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల నుండి ఇంకా సగం పని కూడా కాలేదు సార్. ఇంకా మొత్తం వర్క్ కూడా కాలేదు. మొత్తం వర్క్ కాలని ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ దాకా ఒక అర్ధ గంట సేపు అదొక ఫైర్ కాదు సార్. మొత్తం బిల్డింగే కనిపించకుండా మంటలు, పొగలు, అది ఏం చేసినా కానీ చల్లారలేదు అంత జ్వాల.